తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఓ అమ్మలు కథ ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానులు గారు. కథలోకి వెళ్ళబోయే ముందు మీకు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ముఖ్యంగా ఈ ధారావాహిక అనేది కల్పిత గాథ కాదండి. ఇది నిజ జీవిత గాథ. ఎవరి జీవితమో కాదండి, మన రచయిత్రి గారి అమ్మా నాన్నల గాథ, అమ్మా నాన్నల కథ. ఈ కథలో విజ్జు పాప ఎవరో కాదండి, మన రచయిత్రి గారే, విజయలక్ష్మి అవధానులు గారు. ఆవిడ ఇప్పుడు రిటైర్ అయ్యారు. 1949వ సంవత్సరం నుంచి జరిగిన కథ అండి ఇది. నిజంగా జరిగిన కథ, ఆవిడ అమ్మా నాన్నల కథ అండి. మీకు ఈ విషయం నేను చివరిలో చెప్దామనుకున్నాను, కానీ కథలో సస్పెన్స్ లేదు, బోర్ కొడుతోంది అని ఒకరు మెసేజ్ పెట్టారు, కామెంట్ పెట్టారు. అందుకోసమని ఈ విషయం చెప్తున్నానండి. ఇంకా కథ కొనసాగుతుంది, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి. అందులో ఏమైనా సస్పెన్స్ కానీ అలా ఉంటుందేమో తెలియదు, కానీ ఇప్పటివరకు నాకు చదివేటందుకు ఏమీ బోర్ కొట్టడం లేదండి. నాకు చాలా హాయిగా ఉంది, చదువుతున్నాను. రచయిత్రి గారు చాలా బాగా రాశారు. అప్పటి కాలంలో ఎలా ఉండింది అనేది నేను కూడా తెలుసుకుంటున్నానండి. మీకు కూడా తెలియచేయాలని ఇది చదువుతున్నానండి. ఇంకా చాలా భాగాలు ఉన్నాయి. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఆ భోలా శంకరుని అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంగ్లీష్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని ఒక మాట ఉంది. అంటే మనం జీవించే విధానం అన్నమాట. ఆ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతున్న కొద్దీ దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది అన్నాడు రామం. ఏమిటో నాకు సరిగ్గా అర్థం కాలేదు, కానీ అవసరమైన డాబులకు మాత్రం మనం పోవద్దండి అంది అమ్మలో. నాకు మాత్రం అలా సరదానా పిల్ల? అసలు ఈ నెల నుంచి కొన్ని నెలల పాటు బిర్సింగ్పూర్లోని మా మేనేజర్ గారికి ఇవ్వవలసిన డబ్బు దాచాలి. ఆయన నా చదువుకి చాలా సహాయం చేశాడు. అంతా ఒకేసారి ఇచ్చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇంకా బొబ్బిలికి పంపే డబ్బు కూడా ఎక్కువ చేయాలి. వాళ్ళకి ఖర్చులు పెరుగుతున్నాయి కదా. ఇవన్నీ పోను, ఇంకా మనం వస్తువులు కొనడానికి డబ్బు మిగులుతుంది. అవసరమైన వస్తువులు కొనడం అయ్యాక అప్పుడు రికరింగ్ డిపాజిట్లు మొదలెడదాం. పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి పనికొస్తాయి అన్నాడు రామం. రామానికి జీతం వచ్చిన మర్నాడు అమ్మలతో అన్నాడు, పిల్ల, మనం ఈ సెలవు రోజు బల్లార్షా వెళ్దాం. సోఫాల్లోకి దిండ్లు, దిండు కవర్లు, కిటికీలకి కర్టెన్లు కొందాం. ఇది ఈ నెల బడ్జెట్లో ఉన్నది. వచ్చే నెల మరికొన్ని వస్తువులు కొనొచ్చు అన్నాడు. బల్లార్షానా? ఎక్కడుందండి అది? మనం ఎప్పుడూ వెళ్ళేది బల్లాపూర్లోని మన కంపెనీ కాలనీ కదా. బల్లాపూర్ దాటి బస్సులో గంట ప్రయాణం చేయాలి. బల్లాపూర్లో పెద్ద బజారు లేదు. ఇటువంటి వస్తువులకు బల్లార్షా వెళ్ళవలసిందే. అమ్మో, 3 పిల్లలతో అంత బజారు చేయగలమా? మన గణేష్ని కూడా తీసుకెళ్దాం. తను పిల్లలను చూసుకుంటుంటే మనం దుకాణాల్లో సామాన్లు చూడవచ్చు. అది కాదండి, ముందుగా టీ కప్పులు కొంటే బాగుంటుందేమో. ఇంటికొచ్చిన వాళ్ళకి కంచు గ్లాసులతో టీ ఇస్తుంటే బాగాలేదు అంది అమ్మలు. అవి కూడా కొందాం, కానీ బల్లార్షాలో కూడా అవి మంచి రకం దొరకవు. మనం నాగపూర్ నుంచి తెప్పిద్దాం. మా ఆఫీస్లో ఒకతని కుటుంబం నాగపూర్లో ఉంది. అతను ప్రతి నెల ఒకసారి అక్కడికి వెళ్తుంటాడు. మొన్న అక్కడి నుంచి క్యాట్లాగు తెప్పించాను. మనం డిజైన్ ఎంచుకొని చెప్తే వచ్చే నెల అతను అక్కడికి వెళ్ళినప్పుడు మనకి తెచ్చి పెడతాడు. క్యాటలాగ్ అంటే వాళ్ళ దగ్గర దొరికే రకరకాల వస్తువులు, వాటి ధరలు, బొమ్మలతో సహా ఇస్తారు. మనం వాటి నుంచి మనకు కావలసిన వాటిని ఎంచుకోవచ్చు. ఇదేదో బాగానే ఉందే. అయితే రేపు ఆ క్యాటలాగ్ ఏదో తెచ్చిపెట్టండి. సరే. మర్నాడు రామం ఆ క్యాటలాగు తెచ్చాడు. అదో 100 పేజీల పుస్తకం. అందులో రకరకాల డిజైన్లలో ఉన్న కప్పులు, సాసర్లు, టీ సెట్లు, డిన్నర్ సెట్లు చూస్తుంటే అమ్మలకి మతిపోయింది. ప్రపంచంలో ఇన్ని రకాల అందమైన వస్తువులున్నాయా అంటూ ఆశ్చర్యపోయింది. ఈ సెట్లన్నీ మనకెందుకండి? 1/2 డజన్ కప్పులు, సాసర్లు, ఒక ట్రే తీసుకుందాం అంది అమ్మలో. వద్దులే, నేను బడ్జెట్ వేశానుగా,
అందులో పూర్తి సెట్టే వస్తుంది, అదే తీసుకుందాం అన్నాడు రామం. ఇద్దరూ కలిసి గంటకు పైన ఆలోచించి ఇద్దరికీ నచ్చిన సెట్టు ఎంచారు. అయితే వచ్చే నెల ఈ సెట్టు తెమ్మని మా ఆఫీస్ అతనికి చెప్తాను అన్నాడు రామం. ఈ ఫోటోలో కనిపిస్తున్న కెటిల్ మా అమ్మ నాన్నగారు మొదటిసారి కొన్న టీ సెట్టులో ఈ కెటిల్ ఒక్కటి ఇప్పుడు మిగిలింది. దీనిని నేను జాగ్రత్తగా ఉంచుతున్నాను. ఇది రచయిత్రి గారు చెప్పిన మాట. రామం అమ్ముల సంసారానికి సామాన్లు సమకూర్చుకోవడం మొదలైంది. సోఫాలకి దిండ్లు, వాటికి కవర్లు, కిటికీలకి కర్టెన్లు, టీ సెట్టు, పళ్ళరసాలకి పువ్వులున్న గాజు గ్లాసులు, డ్రాయింగ్ రూమ్ గోడలకి ప్రకృతి దృశ్యాలున్న ఫోటో ఫ్రేములు, అందరికీ మంచి జోళ్ళు, అమ్మలకో అందమైన పర్సు, ఇంటి ముందు కొత్త రకాల గులాబీ మొక్కలు, గంటలు కొట్టే గోడ గడియారం, రామం టేబుల్ మీదకొక టేబుల్ ల్యాంపు, ఇంకా చిన్న చిన్న వస్తువులు. ఎన్ని కొంటున్నా అవి బడ్జెట్లోనే ఉండేటట్లు చూస్తున్నారు రామం అమ్మలు కూడా. బొబ్బిలికి పంపే డబ్బు 3 రెట్లు చేశాడు రామం. చిరిమిరి మేనేజర్కి ఇవ్వాల్సిన డబ్బు వేరే ఒక డబ్బాలో దాచుతున్నాడు. అమ్మలు గులాబ్ జామున్లు చేయడంలో చెయ్యి తిరిగిన మనిషి అయిపోయింది. రామం ఇంటికి చుట్టాలు రావడం కూడా మొదలైంది. వచ్చిన వారందరూ అమ్మలు చేత గులాబ్ జామున్ చేయించుకొని తిని కానీ వెళ్ళేవారు కాదు. 6 నెలలు తిరిగేసరికి మేనేజర్కి ఇవ్వవలసిన డబ్బు పూర్తిగా జమ అయింది. సార్, మీరు నా చదువుకి చేసిన సహాయానికి కృతజ్ఞత కేవలం ఈ డబ్బు తిరిగి ఇచ్చేయడం ద్వారా చూపించుకుంటున్నానని అనుకోవద్దు. ఇంతకు 10 రెట్లు ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేను. కానీ ప్రస్తుతం ఇంతకంటే ఇంకేమియ్యాలో తోచని వాడిని. దయచేసి నేను పంపిస్తున్న డీడీ స్వీకరించండి అంటూ రామం ఆయనకి ఇంగ్లీష్లో ఉత్తరం రాసి ఉత్తరంతో పాటు డీడీ పంపాడు. 4 రోజుల్లో పంపిన డీడీ తిరిగి వచ్చింది. దాంతోపాటు మేనేజర్ గారు రాసిన ఉత్తరం కూడా. డియర్ శాస్త్రి, నువ్వు అన్ని పరీక్షలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు కదా, అదే నువ్వు తీర్చుకున్న రుణం, ఇంకా నాకిచ్చిన బహుమానం కూడాను. నువ్వొక పని చెయ్యి, ఈ డబ్బుని ఇలాగే దాచి నీలాగే చదువు మీద ఆసక్తి ఉండి డబ్బు లేని ఎవరో ఒక విద్యార్థికి ఇయ్యి. అదే నువ్వు నా రుణం తీర్చుకునే మార్గం. రామం ఉత్తరం చదివి అమ్మలుకి తెలుగులో చెప్పేసరికి అమ్మలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ డబ్బు చాలా జాగ్రత్తగా దాచుదామండి. ఆయన రాసినట్లు చదువుకి డబ్బు అవసరం పడిన వాళ్ళకి ఇద్దాం అంది ఆ డీడీ అందుకొని కళ్ళకద్దుకుంటూ. అమ్మలకి నెలలు నిండుతున్నాయి. రామానికి వరుసకు అక్కయ్య అయ్యే కాంతం అక్కయ్య సాయానికి వచ్చింది. ఆవిడ వచ్చాక మొదట కొన్నాళ్ళు ఇంట్లో అందరికీ ఉక్కిరి బిక్కిరిగా అనిపించింది. అనవసరంగా రమ్మని పిలిచానా అని కూడా ఒకసారి రామం అనుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే ఆవిడకి మడి ఆచారాలు బాగా ఎక్కువ. పొద్దున్న ఆవిడ మడి కట్టుకున్నాక పిల్లలెవరైనా తెలియక ఆవిడని తాకితే మరోసారి స్నానం చేసి ఆ తడి బట్టలతోనే వంటకు ఉపక్రమించేది. పిల్లలు అలవాటు చొప్పున బిందెలో నీళ్లు ముంచుకొని తాగబోతే ఆ నీళ్ళన్నీ వంపేసి మళ్ళా నోతి దగ్గర నీళ్లు తోడుకొని తెచ్చుకునేది. ఆవిడను ఇక్కడకు పిలిచి పాపం మనం ఇబ్బంది పెడుతున్నామేమోనండి అనేది అమ్మలు. కానీ క్రమంగా ఆవిడ మడి ఆచారాలు అందరికీ అలవాటయ్యాయి. ఆవిడ ఆప్యాయంగా వడ్డిస్తూ అమాయకంగా చెప్పే కబుర్లు కూడా అందరికీ అలవాటయ్యాయి. అమ్మలు ప్రసవానికి 2-3 రోజుల ముందు బళ్ళాపూర్ ఆసుపత్రి నుంచి ఒక నర్సుని పిలిపించాడు పక్కింటి డాక్టరు. ఆవిడ వసతికి ఏర్పాట్లు కూడా తమ ఇంట్లోనే చేశాడు. నొప్పులు మొదలైన రోజు మొదటిసారిగా రామం కాస్త ఆందోళన చెందాడు. బాధ్యతంతా ఇప్పుడు తన మీద ఉంది. నది ఒడ్డుకెళ్ళి డోంగా మనిషిని ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడే ఉండమని చెప్పొచ్చాడు. నర్సు అమ్మలు మంచం పక్కనే కూర్చొని వీపు రాస్తూ ధైర్యం చెప్పసాగింది. పొద్దున్న నొప్పులు మొదలైతే మధ్యాహ్నం అయ్యేసరికి పండంటి మగపిల్లాడు ఇంట్లో క్యార్మన్నాడు. 4 పిల్లల్లోనూ ఇతనే బొద్దుగా పుట్టాడు. రంగు కాస్త తక్కువైనా పెద్ద పెద్ద కళ్ళతో కళగా ఉన్నాడు. చంటివాడిని రామం, డుంబు అని పిలవడం మొదలెట్టాడు. పిసరువాడు కామేష్ అయిపోయాడు. విజయ ఎప్పుడూ డుంబుగాడి పక్కనే ఉండేది. చంటివాడి బారసాలకి కూడా అమ్మలు తల్లి తండ్రి రాలేకపోయారు. అయ్యో, అమ్మకి నిజంగానే ఒంట్లో బాగాలేదేమోనండి, ఆ రోజు అనవసరంగా ఆడిపోసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అమ్మలు. పిచ్చి పిల్ల, అప్పుడప్పుడు అపార్థాలు మనుషుల మధ్య సహజం. పచ్చి పురిటిరాలివి, నువ్వు ఇలా కంటనీళ్లు పెట్టుకోకూడదు అంటూ అమ్మలు కళ్ళు తుడిచాడు రామం. డుంబుగాడికి నరసింహరామశాస్త్రి అన్న పేరు పెట్టారు.
చాలా ఏళ్ళు వాడు డుంబుగానే కొనసాగి తర్వాత నరేష్గా మారిపోయాడు. అమలు, నేను ఆఫీస్కి 2 రోజులు సెలవు పెడతాను అన్నాడు ఒకసారి రామం. ఎందుకు, ఒంట్లో బాగాలేదా ఆందోళనగా అడిగింది అమ్మలు. ఊహూ, రేపు బల్లాపూర్ ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటాను అన్నాడు రామం. హడలిపోయింది అమ్మలు. ఆపరేషన్ దేనికండి భయంగా అడిగింది. ఇంకా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అన్నమాట నవ్వుతూ అన్నాడు రామం. అలాంటి ఆపరేషన్లు కూడా ఉంటాయా, నేనెప్పుడూ వినలేదే ఆశ్చర్యంగా అంది అమ్మలు. మన చుట్టాల్లో ఎవరూ ఇప్పటిదాకా చేయించుకోలేదు కాబట్టి నీకు తెలియదు, కానీ ఈ మధ్య చాలామంది చేయించుకుంటున్నారు అన్నాడు రామం. అవునా, ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు కదా బెంగగా అడిగింది. ఏమీ లేదు, కేవలం 15 గంటలో అయిపోతుంది. ఆసుపత్రిలో ఉండవలసిన అవసరం కూడా లేదు, కానీ మైండ్లోకి దిగడం కష్టం అని ఆ సెలవు అంటూ ఆపరేషన్ గురించి వివరించి చెప్పాడు. అంత చెప్పినా అమ్మలు బెంగపోలేదు. ఆపరేషన్ అయ్యాక 2 రోజుల తర్వాత రామం ఆఫీస్కి వెళ్ళడం మొదలెట్టాక నిశ్చింతగా నిట్టూర్చింది. నరేష్ బుడిబుడి నడకలు నడుస్తున్నప్పుడు ఒకరోజు అమ్మలు వంటింట్లో పని చేసుకుంటున్నప్పుడు పడక గదిలోంచి విజయ గట్టిగా పెట్టిన కేక వినిపించింది. అమ్మా, తొందరగా వచ్చి ఈ డుంబుగాడిని ఇక్కడి నుంచి తీసుకుపో అంటూ. ఏమైందో అనుకుంటూ అమ్మలు చేతిలో పని వదిలేసి అటు పరిగెత్తింది. ఏమైందే, ఎందుకు వాడిని తీసుకుపోమ్మని కేక వేశావు ఆత్రంగా అడిగింది అమ్మలు. ఇదిగో, వీడిని చూస్తుంటే ముద్దు పట్టలేకపోతున్నాను. అస్తమానం వీడిని ముద్దు చేస్తూ కూర్చుంటే నా ఆటలు ఎప్పుడవుతాయి ఆరిందాలా అంటున్న 7 ఏళ్ల విజయని చూసి ఎత్తుకొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది అమ్మలు. తల్లి తనను వదిలేసి అక్కను ఎత్తుకోవడం చూసి బేరమన్నాడు నరేషు. అమ్మా, వీడు పెద్దవాడవకుండా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుందో కదూ అనేది విజయ ఒక్కొక్కసారి వాడి గుండ్రటి బుగ్గలు సాగదీస్తూ. అంత మాట అనకే తల్లి, మీ అందరూ ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారోనని నేను మీ నాన్నగారు చూస్తున్నాం అనేది అమ్మలు నవ్వుతూ. కాస్త అటూ ఇటూ ఊగినా అమ్మలు సంసార నౌక హాయిగానే సాగిపోతోంది. 4 పిల్లలవి 4 రకాల అల్లర్లు. విజయ అస్తమానం ప్రశ్నలతో విసిగిస్తే రమేషు ఎత్తైనది ఏది కనిపించినా దానిమీదికి ఎక్కి దూకడం చేసేవాడు. కామేష్కి ఏదైనా చెయ్యొద్దన్న పని ఎందుకు చేయకూడదో ప్రయోగాత్మకంగా చేసి చూడడం సరదా. నరేష్ అయితే స్నానం చేయించాలన్నా, బట్టలు వెయ్యాలన్నా, తల దువ్వాలన్నా చేతికి దొరకకుండా పారిపోతుంటాడు. అమ్మలు ఒంటింటి గోడకి 10 అంగుళాల దూరంలో ఒక స్తంభం ఉంది. పిల్లలు దాగుడు మూతలు ఆడినప్పుడల్లా అమ్మలు అరుస్తూ ఉండేది. ఒరేయ్, ఆ స్తంభం వెనక్కు మాత్రం వెళ్ళకండి, ఒకసారి అందులో బుర్ర దూరితే మరి రాదు అంటూ. అది విన్నాక కామేష్కి ఆ స్తంభానికి గోడకి మధ్య బుర్ర దూరిస్తే ఎలా ఉంటుందో చూడాలని బుద్ధి పుట్టింది. అంతే, ఒకరోజు అమ్మలు సాయంత్రం పెరట్లోకి వెళ్ళినప్పుడు ఆ గోడకి స్తంభానికి మధ్య బుర్ర దూర్చేశాడు. దూర్చడమైతే చేశాడు, కానీ తల బయటకు తీయడం సాధ్యం కాలేదు. కామేషు పెడుతున్న గోల విని పెరట్లో ఉన్న అమ్మలు పరిగెత్తుకొని వచ్చింది. వచ్చేసరికి కనిపించిన దృశ్యం చూసి హడలిపోయింది. స్తంభం వెనక నుంచి వాడి తలను బయటకు తీద్దామని ఎంత ప్రయత్నించినా రాలేదు. కళ్ళనీళ్ల పర్యంతమవుతూ పక్కింటి డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది. ఆయన హుటాహుటిన వచ్చాడు. ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె సీసా తెమ్మన్నాడు. అమ్మలు తెచ్చింది. సీసాలో ఉన్న నూనె మొత్తం కామేషు తల మీద వంపేశాడు. ఆ తర్వాత ఆ తలని నెమ్మదిగా అటూ ఇటూ తిప్పుతూ బయటకు తీసేశాడు. అమ్మయ్యా అంటూ నిట్టూర్చింది అమ్మలు. డాక్టర్కి మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంది. అంతటితో కామేషు ప్రయోగాలు ఆగలేదు. ఒకసారి తలుపు సందులో వేలు పెట్టి తలుపేసి ఏమవుతుందో చూశాడు. మరోసారి ముక్కులో కుంకుడు గింజను దూపేసుకుని చూశాడు. ఇక నరేష్ విషయానికొస్తే వాడి వెనక పరిగెత్తలేక బట్టలు వేసేటప్పుడు వాడిని డైనింగ్ టేబుల్ మీద నిలబెట్టి బట్టలు వేయడం మొదలెట్టింది అమ్మలు. కానీ టేబుల్ మీద కూడా పరుగులు ఆపలేదు వాడు. ఒకసారి అలా పరిగెడుతూ టేబుల్ మించి పడిపోయాడు. ఎప్పుడూ ఏడవని పిల్లాడు ఇల్లు ఎగిరిపోయేటట్లు ఏడుపు మొదలెట్టాడు. మళ్ళా పక్కింటి డాక్టర్ వచ్చాడు. కాలు ఎముక ఫ్రాక్చర్ అయినట్లుంది, బల్లాపూర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అన్నాడు. అప్పటికి నొప్పి తగ్గడానికి, నిద్ర పట్టడానికి ఇంజెక్షన్లు ఇచ్చాడు. రామానికి కబురు వెళ్ళింది. రామం హుటాహుటిన వచ్చాడు. ఇద్దరూ వాడిని తీసుకుని బల్లాపూర్ వెళ్ళారు.
ఫ్రాక్చరు చిన్నదే, కట్టు కడితే 10 రోజుల్లో మామూలుగా అయిపోతుంది అని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేసి కట్టు కట్టారు. అమ్మో, 4 పిల్లలతోనే మేము ఇలా సతమతమైపోతుంటే మా అమ్మా నాన్న 10 మందిని ఎలా పెంచారో అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉండేది అమ్మలు అప్పుడప్పుడు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. శాస్తిలో సరైన స్కూల్ లేదు. 4వ క్లాస్ దాకా ఉన్న స్కూల్లో ఎప్పుడూ మాస్టర్ ఉండడు. అందువల్ల రామమే విజయ్కి, రమేష్కి చదువు చెప్తూ ఉండేవాడు. ఆ చదువు కూడా చాప మీద బాసింపట్టు వేసుకుని కూర్చొని కాదు. రామం ఏ గడ్డం గీసుకుంటున్నప్పుడో, వీధిలో మొక్కలను చూస్తున్నప్పుడో, విజయ ఆ చుట్టుపక్కల తిరుగుతుంటే అంకెలు లెక్క పెట్టడం, అక్షరాలు నేర్పడం చేస్తుండేవాడు. విజయ్కి తెలుగు మీడియం 1వ క్లాసు పుస్తకాలు, రమేష్కి అక్షరాలు నేర్పడానికి పలకా బలపం కొన్నాడు రామం. పిల్లా, విజయ, రమేషు బడికి వెళ్ళవలసిన ఈడు వచ్చింది. ఇక్కడ చూస్తే మంచి బళ్ళు లేవు. నేనే మరి కొన్నాళ్ళు చెప్పగలను, కానీ మళ్ళా కొన్నాళ్లలో నా పరీక్షకి చదువుకోవడం మొదలెట్టాలి. ఎవరైనా మంచి ప్రైవేటు మాస్టర్ని చూస్తాను. బళ్ళాపూర్లో ఒక తెలుగాయన ఉన్నాడు. ఆయన ఇలా ప్రైవేట్లు చెప్తూ ఉంటాడట అన్నాడు రామం ఒకరోజు. నాకు అదే అనిపిస్తోందండి అంది అమ్మలు. ఆ విధంగా విజయ్కి, రమేష్కి ప్రైవేట్ చెప్పడానికి ఆ ఇంట్లోకి మొదటి ప్రైవేట్ మాస్టారు అడుగుపెట్టాడు. ఆయన 40ల్లో ఉన్న నడి వయసు మనిషి. పగలల్లా బల్లాపూర్లో ఏదో బట్టల దుకాణంలో పనిచేస్తాడట. అక్కడి పని అయ్యాక సాయంత్రం పూట రామం ఇంటికి ట్యూషన్కి రావడం మొదలెట్టాడు. రామం నిశ్చింతగా నిట్టూర్చి తన చదువులో పడ్డాడు. కానీ ఆ నిశ్చింత ఎక్కువ రోజులు నిలవలేదు. 1 నెల రోజులు కూడా తిరగకుండానే రమేష్ ప్రైవేట్కి వెళ్ళడానికి అల్లరి పెట్టసాగాడు. ఒకరోజు కడుపు నొప్పని, ఒకరోజు తలనొప్పని ప్రైవేట్ ఎగ్గొడుతూ ఉండేవాడు. ఒక్కొక్క రోజైతే మాస్టారుని అల్లంత దూరంలో చూడగానే పెరటివైపు నుంచి ఇంటి పక్కనున్న గ్రౌండ్లోకి పారిపోయేవాడు. పిల్లలిద్దరూ అతనికి కోపం మాస్టారు అని పేరు పెట్టారు. ప్రైవేట్ చెప్తున్నప్పుడు అతని అరుపులు లోపల వంటింటి దాకా వినపడేవి. కానీ అమ్మలు అవి సహజమే అనుకునేది. ఒకరోజు ఆ కోపం మాస్టారు ప్రైవేట్ అయిపోయాక రామం వచ్చేదాకా ఆగాడు రమేష్ గురించి చెప్పడానికి. రామం రాగానే తన ఫిర్యాదు మొదలెట్టాడు. చూడండి సార్, మీ అబ్బాయి రోజు ప్రైవేట్కి రావడానికి అల్లరి పెడుతున్నాడు. ఇలాగైతే నేను చదువు చెప్పడం కష్టమే అన్నాడు కోపంగా. రామం పిల్లలిద్దరి వైపు చూశాడు. ఇద్దరి మొహాల్లోనూ భయం కనపడుతోంది. తను చదువు చెప్పినన్ని రోజులు ఉత్సాహంగా వెంటబడి మరీ చదువు చెప్పించుకున్న పిల్లలు ఇప్పుడు ఎందుకింత భయపడిపోతున్నారో అర్థం కాలేదు. మీరు పిల్లలకి ఇప్పటికీ ఏమేం చెప్పారో చెప్తారా? తెలుగులో ఎన్ని పాఠాలు చెప్పారు విజయ్కి అడిగాడు రామం. 2వ పాఠం కొలంబస్ పాఠం చెప్తున్నానండి అన్నాడు మాస్టారు. అదిరిపడ్డాడు రామం. మాస్టారు, మీ దగ్గర వీళ్ళను ట్యూషన్కు చేర్చి 1 నెల నాళ్ళు దాటింది. మీ దగ్గర ప్రైవేటు మొదలెట్టక ముందు నేను మొదటి పాఠం పూర్తి చేశాను. ఇప్పుడు ఇంకా మీరు 2వ పాఠంలోనే ఉన్నారా? ఆశ్చర్యంగా అడిగాడు రామం. మరి ఎన్నాళ్ళైనా మీ అమ్మాయి పాఠాన్ని పూర్తిగా కంటతా చేయలేదు? ఫిర్యాదు చేస్తున్నట్లు అన్నాడు మాస్టారు. మీరు పాఠాన్ని కంటతా పెట్టించుతున్నారా? ఎందుకు? పోనీ కొలంబస్ భారతదేశాన్ని ఎలా కనుక్కున్నాడో ఓ కథలా వివరించి చెప్పారా? ముందు పాఠం కంటతా రావాలి కదా సార్ అన్నాడు మాస్టారు. సరే, రమేష్కి ఏం చెప్పారు? మీరు ఆలు నేర్పించారు కదా, నేనిప్పుడు రోజు ఈలు దిద్దించుతున్నాను. రామం మౌనంగా లోపలికి వెళ్ళాడు. చేతిలో నోట్లతో బయటకొచ్చాడు. ఇదిగో మీ ఫీజు, ఇంక మీరు రేపటి నుంచి రానక్కర్లేదు అన్నాడు. అది ఊహించని మాస్టారు తెల్లబోయాడు. అదేమిటి, తప్పు మీ పిల్లల్లో పెట్టుకొని వాళ్ళని దెబ్బలాడటం పోయి నన్ను మాన్పించేస్తారా అన్నాడు నిష్ఠూరంగా. మాస్టారు, ఒక పూర్తి నెలలో మీరు మా అమ్మాయికి ఒక పాఠం కూడా పూర్తిగా చెప్పలేదు. మా అబ్బాయికి 2 అక్షరాలు కూడా పూర్తిగా నేర్పలేదు. తెలుగు పాఠాన్ని వివరించడం పోయి పిల్ల చేత కంటతా పెట్టిద్దామని చూశారు కదా. ఆ విధమైన చదువు మా పిల్లలకి అక్కర్లేదండి, సెలవు అన్నాడు రామం చేతులు జోడించి. మాస్టారు మానేశారని అర్థమవగానే పిల్లలిద్దరూ అన్నాళ్ళు ఆ మాస్టారు తమని ఎక్కడెక్కడ కొట్టారో, ఎలా సొంటి పిక్కలు పెట్టారో చూపించారు. ఆ గాయాలన్నీ చూసిన అమ్మలు వంటింట్లోకెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చింది. పిల్లలు కోపం మాస్టారని పేరు పెడితే ఏదో అల్లరికి అలా అంటున్నారనుకున్నాను. వీధిలోంచి కేకలు వినబడితే ప్రైవేట్లో అవి సహజమే కదా అనుకున్నాను.
అవి కేవలం అరుపులే కాదని, దాని వెనక ఇంత హింస ఉందని అనుకోలేదు అంటూ ఆ రాత్రి రామం దగ్గర మరోసారి కన్నీళ్లు పెట్టుకుంది. మౌనంగా అమ్మలు తల నిమరడం తప్ప మరేం మాట్లాడలేదు రామం. మరి కొన్నాళ్ల తర్వాత బల్లాపూర్ స్కూల్లో పనిచేసే ఒక మాస్టారుని ట్యూషన్కి పెట్టాడు రామం. ఈయన కూడా తెలుగాయనే. కోపం మాస్టారుని చూసిన తర్వాత ఈయన్ని చూడగానే పిల్లలకి చాలా సరదా వేసింది. రమేష్ కూడా ప్రైవేటుకి వెళ్ళనని మారాన్ చేయడం మానేశాడు. హాయిగా చదువు 2 నెలలు సాగేసరికి ఆ మాస్టార్కి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం దొరకడంతో వెళ్ళిపోయాడు. ఇలా లాభం లేదు, ఇంకా ట్యూషన్లు వద్దు, నేనే చదువు చెప్తాను అన్నాడు రామం. సాయంత్రం ఆఫీస్ నుండి రాగానే ఇంటి ముందున్న మొక్కల మధ్య తిరుగుతున్నప్పుడు, రాత్రి అన్నం తిన్నాక కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు, పొద్దున్న గడ్డం గీసుకుంటున్నప్పుడు ఆడుతూ పాడుతూ చదువు సాగింది. పగలు పిల్లలకి చదువు చెప్పాక అర్ధరాత్రి లేచి తన చదువు చదువుకునేవాడు రామం. మేనేజర్ గారు తిప్పి పంపిన డబ్బు సద్వినియోగం అయింది. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఒక బీద విద్యార్థి చదువుకి ఆ డబ్బు ఉపయోగపడింది. అతను కూడా సర్వేయర్ పరీక్షకి కడుతున్నాడు. 2-3 రోజులకొకసారి అతను కూడా రామం దగ్గర చదువులో సందేహాలు తీర్చుకొందుకు వచ్చేవాడు. పిల్లలకి పాఠాలు చెప్తూనే అతని సందేహాలు కూడా తీర్చేవాడు రామం. ఈ విధంగా నలుగురి చదువు ఏకకాలంలో సాగింది. విజయ చదువు 3వ క్లాస్ దాకాను, రమేష్ చదువు 1వ క్లాస్ దాకాను ఇంట్లోనే జరిగింది. రోజులు గడుస్తున్నాయి. అమ్మలకి అటు బల్లాపూర్లోని ఆఫీసర్ల భార్యలతోనూ, ఇటు శాస్తీలోని కార్మికుల భార్యలతోనూ కూడా స్నేహం ఎక్కువైంది. శాస్తీలో ఉండే తెలుగువాళ్ళు తమకొచ్చిన ఉత్తరాలని అమ్మలు చేత చదివించుకునేవారు. జవాబు కూడా అమ్మలే రాసిపెట్టేది. శాస్తీలో తెలుగువాళ్ళు రాసుకునే ఉత్తరాల సంఖ్య రోజురోజుకు ఎక్కువ కాసాగింది. అమ్మలు తన దగ్గరున్న విశ్వనాథ వారి పుస్తకాలన్నింటినీ మరో 2-3 సార్లు చదివేసింది. రకరకాలుగా స్వెటర్లు అల్లడం చాలామందికి నేర్పింది. హోలీ వచ్చిందంటే ఆఫీసర్లు, కార్మికులు అందరూ కుటుంబాలతో సహా కలిసిపోయి సందడిగా పండుగ చేసుకుంటున్నారు. రామం మేనేజర్ పరీక్ష కూడా పాస్ అయ్యాడు. పిల్లా, నా చదువు అయిపోయిందోచ్, ఇక ముందు జీవితంలో ఎదగడానికి పుస్తకాల చదువు అక్కర్లేదు అన్నాడు రిజల్ట్స్ వచ్చిన రోజు. అమ్మల ఆనందానికి అంతులేదు. పెద్ద సజ్జా నిండా గులాబ్ జామున్లు చేసి ఊరందరికీ స్వయంగా వెళ్ళి పంచింది. పిల్లా, మనం మళ్ళా ఊరు వదిలి వెళ్ళవలసిన సమయం వచ్చిందే అన్నాడు రామం ఒకరోజు. అయ్యో, నాకు ఈ ఊరు వదలాలని లేదండి. ఈ 4 ఏళ్లలో ఈ ఊరంతా నా కుటుంబంలా అయిపోయింది. మీకిక్కడే ప్రమోషన్ దొరకదా దిగులుగా అడిగింది అమ్మలో. దొరకదు పిల్లా, ఈ కంపెనీలో ఒక్క మేనేజర్కే పోస్టు ఉంది. ఉన్న ఒక్క మేనేజరు ఇప్పట్లో ఇక్కడి నుండి కదలడు. ఇది వాళ్ళ రాష్ట్రం కదా. ఇప్పుడు మనం వెళ్ళబోయేది మన తెలుగు రాష్ట్రానికే. అది గవర్నమెంట్ కంపెనీ. జీతాలు కూడా ఆ కంపెనీలో ఎక్కువే. పూర్తిగా పై ర్యాంకు దాకా వెళ్ళే అవకాశాలు అక్కడ ఉంటాయి. అక్కడ పిల్లలకి స్కూళ్ళు కూడా బాగుంటాయని విన్నాను. వెళ్ళక తప్పదు అన్నాడు రామం. తెలుగు రాష్ట్రం, పిల్లల స్కూళ్ళు అన్న విషయాలు అమ్మలకి కాస్త ఊరటనిచ్చినా మనసంతా దిగులుతో నిండిపోయింది. సింగరేణి క్యాలరీస్లో రామానికి అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం దొరికింది. జీతం ఇప్పుడు వస్తున్న దానికి 4 రెట్లు. కంపెనీ వాళ్లే ఇల్లిస్తారు, కానీ ఫర్నిచర్ ఇవ్వరు. అక్కడికి వెళ్ళాక కొనుక్కోవలసిందే. అమ్మలు వాళ్ళు వెళ్ళిపోవలసిన రోజు దగ్గర పడుతోంది. ఫర్నిచర్ అంతా వదిలేసి వెళ్ళిపోవడమే కాబట్టి సర్దుకోవడానికి ఎక్కువ సామాన్లు లేవు. శాస్తీ ఊర్లోంచి ఒకరోజు 4 స్త్రీలు అమ్మలు దగ్గరికి వచ్చారు. బెహంజీ, మీరు వెళ్ళిపోతున్నారంటే మాకు చాలా దిగులుగా ఉంది. ఈ ఊరి ఆడవాళ్ళం అందరం కలిసి మీకు ఒక పార్టీ ఇద్దామని చూస్తున్నాం. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి అన్నారు. కోజాగిరి పౌర్ణిమ రోజు వీళ్ళు లేని లోటు అమ్మలకి గుర్తొచ్చింది. పౌర్ణమి రోజు రాత్రి నది ఒడ్డున పార్టీ పెట్టుకుందామా అడిగింది అమ్మలు. ఓ తప్పకుండా అన్నారు 4 ఉత్సాహంగా. ఆ రాత్రి ఎలా గడపాలో అమ్మలు ఆ 4కి చెప్పింది. శాంత, ఆ రోజు నువ్వు కార్యక్రమాన్నంతా నిర్వహిస్తావు అంది అమ్మలు 4లో ఉన్న శాంత అన్న అమ్మాయితో. శాంత చాలా మాటకారి, ఉత్సాహవంతురాలు. సంతోషంగా బాధ్యతను తీసుకుంది. ఆ రాత్రి, పిల్లా, పార్టీ ఇస్తున్నారంటే ఏదో ఒక బహుమతి కూడా ఇస్తారు. నువ్వు కూడా అందరికీ ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది. రేపు బల్లార్షా వెళ్ళి ఏమైనా కొందాం అన్నాడు రామం. మర్నాడు బల్లార్షా వెళ్ళి అందరికీ చిన్న చిన్న కృష్ణుడి విగ్రహాలు ఇత్తడివి కొన్నారు.
ఆ పౌర్ణమి రాత్రి జరిగిన పార్టీ 3 ఏళ్ల క్రితం జరిగిన కోజాగిరికి ఏమీ తీసిపోలేదు. రేణుకకి దీటుగా శాంత ఆ పున్నమి నాటి పార్టీని నిర్వహించింది. ఊరివాళ్లు, పక్కింటి డాక్టర్ భార్యను, మేనేజర్ భార్యను కూడా పార్టీకి పిలిచారు. లోకి ఆనందంగా వచ్చింది. కానీ రేణుక మాత్రం ఒంట్లో బాగాలేదని తప్పించుకుంది. అమ్మలు మనస్సు చివుక్కుమంది. తెల్లవారుతున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి అమ్మలుని కౌగిలించుకొని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు తెచ్చిన బహుమతులన్నీ అందించారు. ఒక వెండి దీపపు కొందుల జత, ఒక మరాఠీ నేత చీర, చిన్న పన్నీరు బుడ్డి, ఒక పెద్ద సీతారాముల విగ్రహం అన్నీ అందుకున్న అమ్మలు కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. తను తెచ్చిన కృష్ణుడి విగ్రహాలు అందరికీ ఇచ్చింది. బెహంజీ, మీరు వెళ్ళిపోతున్నారంటే మాకు చాలా దిగులుగా ఉన్నా మీరు జీవితంలో ఇంకా బాగా పైకొస్తారని తలుచుకుంటే గర్వంగా ఉంది అన్నారు వాళ్ళు. అందరూ కన్నీళ్లతో విడిపోయారు. ఊరికి బయలుదేరే ముందు రోజు మధ్యాహ్నం డాక్టర్ ఇంట్లోనూ, రాత్రి మేనేజర్ ఇంట్లోనూ భోజనానికి పిలిచారు. లోకి అమ్మలకి నుదుటిన సింధూరం పెట్టి బెంగాలీ నేత చీర చేతిలో పెట్టింది. రాత్రి రేణుక అమ్మలకి నుదుట బొట్టు పెట్టి నెమలి ఆకారంలో ఉన్న పెద్ద వెండి కుంకుమబరినే అందించింది. ఆఫీస్లో కూడా రామం వెల్ఫేర్ పార్టీ ఘనంగా జరిగింది. ఆఫీస్లోనూ మైన్లోనూ పనిచేసే ప్రతి ఒక్కరూ ఆ పార్టీకి హాజరయ్యారు. మేనేజర్ మాట్లాడాడు. అండర్ మేనేజర్ పోస్ట్ అంటే కత్తి మీద సాములాంటిది. ఇటు కార్మికులతో వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటూ సఖ్యంగా ఉండాలి, అటు పైనున్న మేనేజ్మెంట్కి నాణ్యమైన పని అందించాలి. ఈ 2 బాధ్యతలు మన శాస్త్రి సమర్థవంతంగా నిర్వహించాడు. మన కంపెనీ ఒక ఆస్తిని అంటే అసెట్ని పోగొట్టుకుంటోంది, కానీ ఒక సమర్థవంతుడైన ఉద్యోగిని ఇంకొక కంపెనీకి కానుకగా ఇస్తోంది. ఇది మనకందరికీ గర్వకారణం అన్నాడు. రామం మాట్లాడవలసిన సమయం వచ్చింది. ఈ కంపెనీ నన్ను తల్లిలా ఆదరించింది. ఎంత దూరం వెళ్ళినా కొడుకు తల్లి ప్రేమను మర్చిపోడు, అలాగే నేను కూడా అంటూ మాట్లాడుతుంటే అక్కడ హాల్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. పార్టీ అయిపోయాక ఆఫీస్ వాళ్ళు 2 పెద్ద పెద్ద చెక్క ప్యాకేజీలు రామానికి వీడ్కోలు బహుమతిగా అందించారు. అంత పెద్ద చెక్క ప్యాకేజీల్లో ఏముందోనని రామం ఆశ్చర్యపోయాడు. శాస్త్రిజీ, మీరు ఈ ప్యాకేజీలను కొత్త ఊరు వెళ్ళాక విప్పండి. ఇప్పుడు విప్పి చూస్తే మళ్ళా అలాగే ప్యాక్ చేయడం కష్టమవుతుంది. ఇందులో ఏమున్నాయో ఇదిగో ఈ కాగితంలో ఉంది అంటూ ఒక మడత పెట్టిన కాగితాన్ని అందించాడు బహుమతి అందించిన వ్యక్తి. కాగితం విప్పి చూసిన రామం మొహం మీద చిరునవ్వు మొలిచింది. ఈ కాగితాన్ని అమ్మలకి చూపించను, కొత్త ఊరు వెళ్ళేదాకా తనని సస్పెన్స్లోనే ఉంచుతాను అనుకున్నాడు మనసులో చిలిపిగా. రామం కుటుంబం మరోసారి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కారు. ఈసారి సింగరేణి కంపెనీ వాళ్ళ డబ్బుతో. ట్రైను బయలుదేరింది. ప్లాట్ఫామ్ మీద నిల్చున్న 25 మంది కార్మికులు, 2 ఆఫీసర్లు చెయ్యూపారు. బండి కదిలింది. నాన్నగారు, మనం ఈ ట్రైన్లో ఎన్నాళ్ళుంటాం అడిగింది విజయ ఉత్సాహంగా కిటికీలోంచి బయటకు చూస్తూ. ఎన్నాళ్ళోనా? సాయంత్రం అయ్యేసరికి మన ఊరు అంటే బెల్లంపల్లిలో ఉంటాం అన్నాడు రామం నవ్వుతూ. అయ్యో, అంత తక్కువసేపా? బోల్డ్ సేపు ఉంటే బాగుంటుంది కదా నిరాశగా అంది విజయ. ఈసారి ఎప్పుడైనా బోల్డ్ సేపు ట్రైన్లో కూర్చునే ప్రయాణం చేద్దాంలే. మరి ఇటువంటి రైలు పెట్టెలోనే ఎక్కాలి రమేష్ అన్నాడు. చూద్దాంలే అన్నాడు రామం పిల్లల వైపు ఆప్యాయంగా చూస్తూ. 4-5 గంటల ప్రయాణం తర్వాత ట్రైను బెల్లంపల్లి అన్న స్టేషన్లో ఆగింది. ట్రైను ఆగగానే 2 కాకి బట్టలు వేసుకున్న యువకులు కంపార్ట్మెంటులోకి వచ్చారు. నమస్తే దొరా, నమస్తే దొరసాని అంటూ రామానికి అమ్మలకి దండం పెట్టారు. దొరా, దొరసాని అన్న పిలుపులు కొత్తగా విచిత్రంగా అనిపించాయి అమ్మలకి. వాళ్ళు సామాన్లన్నీ అతి వేగంగా కిందికి దించేశారు. 6 ట్రంకు పెట్టెలు, 2 బెడ్డింగులు, 2 కేసు బుట్టలు, 2 బస్తాలు, 2 చెక్క ప్యాకేజీలు అన్నీ దించి రామం కుటుంబం దిగిన 1 నిమిషం తర్వాత ట్రైను కూత వేసుకుంటూ కదిలింది. అమ్మో, వీళ్ళొచ్చి ఇంత వేగంగా సామాన్లు దించకపోతే తాము దిగే లోపలే ట్రైను కదిలిపోయేదేమో అనుకుంది అమ్మలు. జీపొచ్చిందా అడిగాడు రామం. జీపొచ్చింది దొరా, సామాన్లు కొంటబోడానికి వ్యాను కూడా వచ్చిండే అన్నాడు వాళ్ళల్లో ఒకతను. ఇల్లు రెడీ చేశారా? ఇంకా సున్నాలు ఏసేడుదుంది.
గంతదనక మన గెస్ట్ హౌస్లో మిమ్మల్ని ఉంచమని పెద్దదొర చెప్పిండు. వాళ్ళ భాష వింతగా వింటున్న అమ్మల వైపు నవ్వుతూ చూశాడు రామం. నువ్వు ఇన్నాళ్ళు హిందీ నేర్చుకున్నావు, ఇప్పుడు తెలంగాణ యాస నేర్చుకోవాలి అన్నాడు మెల్లగా. అవునా, అంత వేరేగా ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నువ్వే చూస్తావుగా, మన ఇల్లు ఇంకా రెడీ అవ్వలేదట, సున్నాలు వేయాలట. అప్పటిదాకా మనం మన కంపెనీ గెస్ట్ హౌస్లో ఉండాలి. మనని తీసుకెళ్ళడానికి కంపెనీ వాళ్ళు జీపు పంపారు, సామాన్లకి ఒక వ్యాన్ కూడా పంపారు. పదండి, అందరూ స్టేషన్ బయటకు నడవండి అన్నాడు రామం నరేష్ను ఎత్తుకొని భుజం మీద వేసుకుంటూ. కామేష్ చేతిని అమ్మలు గట్టిగా పట్టుకుంది. మరి సామాన్లు అంది అమ్మలు. అదిగో అక్కడొక చిన్న బండి లాంటిది ఉంది చూడు, దానిని ట్రాలీ అంటారు. దాని మీద సామాన్లు వేసి వాళ్ళు తీసుకొస్తారు. ఈ గెస్ట్ హౌస్ ఏమిటండి అడిగింది అమ్మలు. కంపెనీ వాళ్ళ ఇల్లు అన్నమాట. ఎవరైనా ఆఫీస్ పని మీద వచ్చినా, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినా ఇలా గెస్ట్ హౌస్లో ఉండొచ్చన్నమాట వివరించాడు రామం. ఇదేదో బాగానే ఉంది అంది అమ్మలు నవ్వుతూ. అందరూ జీపు దగ్గరికి నడిచారు. పిల్లలు అమ్మలు కూడా అంతకు మునుపు జీపు చూడలేదు. అప్పుడప్పుడు బల్లాపూర్లో కారు ఎక్కారు, కానీ అక్కడ జీపులు లేవు. అందుకే దానిని వింతగా చూడసాగారు. అమ్మో, చాలా ఎత్తుగా ఉందే, ఎక్కగలనా అనుకుంది అమ్మలు. పిల్లలు వెనక కూర్చుంటారు. ఇదిగో ఈ ముందు సీటుని ఇలా మడిచి దాన్ని మించి వెనక్కు వెళ్ళాలన్నమాట వివరించాడు రామం. నరేష్ తప్ప మిగిలిన ముగ్గురు అతి ఉత్సాహంగా వెనక్కు వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు నువ్వెక్కి కూర్చో, నీ ఒళ్ళో నరేష్ని కూర్చోబెట్టుకో అన్నాడు రామం. డ్రైవర్ పక్కన నేనేమిటి, మీరు మధ్యలో కూర్చోండి, నేను ఈ చివరన కూర్చుంటాను అతి మెల్లగా రామానికి మాత్రం వినపడేటట్లు అంది అమ్మలు. ఈ జీపుకి కారుకి ఉన్నట్లు తలుపులు ఉండవు. చివర కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కూర్చోవాలి. మరేం పర్వాలేదు, నువ్వెళ్ళి కూర్చో అన్నాడు రామం. జీపు ఎక్కడం కాస్త కష్టమే అయింది అమ్మలకి. అమ్మలు ఎక్కాక రామం డ్రైవరు ఎక్కారు. సరిగ్గా అరగంట తర్వాత జీపు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది. బంగ్లా ముందంతా పూలతోట. ముందున్న వరండాలో స్తంభాలకి చుట్టుకొని 4-5 రంగుల బోగన్ విల్లా లతలు, నున్నగా గచ్చు చేసిన వరండాలో గుండ్రటి కేన్ కుర్చీలు, మధ్యలో గుండ్రటి కేన్ టేబులు. అబ్బో, చాలా డాబుగా ఉందే అనుకుంది అమ్మలు. ఒరే రమేషు, ఈ ఇల్లు ఎంతో బాగుంది కదరా అంటూ విజయ వరండాలో అటు ఇటు పరిగెత్తసాగింది. తన వెనకే తోకలా రమేషు. నాన్నగారు, ఇదేనా మన కొత్త ఇల్లు మధ్యలో పరుగులు ఆపి అడిగింది విజయ. కాదమ్మా, మనం ఇక్కడ 1 రోజో 2 రోజులో ఉంటాం. తర్వాత మన ఇల్లు మరో చోట ఉంది, అక్కడికి వెళ్ళిపోతాం అన్నాడు రామం అక్కడున్న కేన్ కుర్చీల్లో ఒకదానిలో కూర్చుంటూ. అమ్మలు కూడా ఒక కుర్చీలో కూర్చుంది. సామాన్లతో ఉన్న వ్యాను వచ్చింది. ఆ వ్యాన్లోంచి స్టేషన్కి వచ్చిన కుర్రాళ్ళిద్దరూ దిగారు. వ్యాన్లోంచి ఒక్కొక్క వస్తువు దింపి లోపలికి తీసుకుపోసాగారు. లోపల నుంచి ఒక ఆడమనిషి ట్రేలో గాజు గ్లాసుల్లో నీళ్లు తెచ్చి అందరికీ ఇచ్చింది. నా పేరు పోచమ్మ, నేనీడ వంట చేస్తా దొరసాని, చాయ్ తాగుతారా దొరా? బజ్జీలు గిట్లా నాస్తా ఏదన్నా సేనా చిరునవ్వుతో అడిగింది. బజ్జీలు చేస్తావా? సరే చెయ్యి, పిల్లలకి ఆకలేస్తున్నట్లుంది అన్నాడు రామం. ఒక 10 నిమిషాల సేపు ఆ గెస్ట్ హౌస్ అంతా తిరిగి చూశారు అందరూ. వంట మనిషి వేడివేడి బజ్జీలు ప్లేట్లలో తెచ్చి అందరికీ అందించింది. ఆ తర్వాత పిల్లలకి పాలు, తామిద్దరికీ వేడివేడి టీ అందించింది. పిల్లా, ఇప్పుడు ఇంకా సాయంత్రం 4 గంటలే అయింది కదా, నేనొకసారి ఆఫీస్కు వెళ్ళి వస్తాను. వీలైతే ఇవాళే డ్యూటీకి రిపోర్ట్ చేసి వస్తాను. ఇక్కడ నువ్వేం చేయక్కర్లేదు, ఆ వంట మనిషి ఉంది కదా, తనే అన్నీ చేస్తుంది. ఇందాక స్టేషన్కి వచ్చారు చూడు, వాళ్ళు ఈ గెస్ట్ హౌస్ పనివాళ్లే. నీకేమైనా బయట నుంచి కావాలంటే తెచ్చి పెడతారు. నేను 1 గంట 2 గంటల్లో వచ్చేస్తాను అన్నాడు రామం. కొత్త ఊరు, కొత్త మనుషులు వచ్చిన వెంటనే రామం తనని అలా వదిలేసి వెళ్ళిపోతుంటే బెంగగా అనిపించింది అమ్మలకి. ఇప్పుడే వెళ్ళాలా? పోనీ రేపొద్దున్న నుంచి వెళ్ళకూడదు అంది బెంగగా. మరేం పర్వాలేదే పిల్ల, మనమేం అడవిలో లేము. నేను వచ్చేదాకా హాయిగా విశ్రాంతి తీసుకో అంటూ అమ్మలు భుజం తట్టి తాము వచ్చిన జీపే ఎక్కి వెళ్ళిపోయాడు రామం. సాయంత్రపు నీరెండలో అమ్మలు పిల్లలు గెస్ట్ హౌస్ ఆవరణలో ఉన్న ప్రతి మొక్కను చూశారు. ఆ తర్వాత సామాన్లు పెట్టిన గదిలోకి వెళ్ళి
తమ సామాన్లు అన్నీ ఉన్నాయో లేదో చూసుకుంది అమ్మలో. ఆ తర్వాత ఏం చేయాలో తోచలేదు. పోనీ పుస్తకం చదువుకుంటే అనుకుంది. కానీ పుస్తకాలు పెట్టిన ట్రంకు పెట్టె మీద మరో 2 పెద్ద ట్రంకు పెట్టెలున్నాయి. అవి 2 దింపడం తన ఒక్కదాని వల్ల అవదు. ఇందాకటి కుర్రాళ్ళ గురించి చూసింది. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. వాళ్ళ పేర్లు అడగడం మర్చిపోయింది తను. ఏంది దొర్సాని, ఏం కావాలా అడిగింది పోచమ్మ. ఇందాక ఇంట్లోకి సామాన్లు తెచ్చారు కదా 2 అబ్బాయిలు, వాళ్ళేరి అడిగింది అమ్మలో. ఆ పోరలిద్దరూ కూరలు కొననీకి బజార్కు పోయిండ్రు. ఏమన్నా పనున్నదా? అదిగో ఆ పెట్టెలు 2 తీసి పక్కన పెట్టాలి. నువ్వు కొంచెం సాయం చేస్తే ఇద్దరం కలిసి దించి పక్కన పెట్టేద్దాం అంది అమ్మలో. అట్లాగే దొర్సాని అంది పోచమ్మ. ఒక ట్రంకు పెట్టే చెవి ఒకవైపు పట్టుకొని అమ్మలు మరోవైపు పట్టుకుంది. ఇద్దరూ కలిసి 2 పెట్టెలు దించి పక్కన పెట్టారు. పెట్టెంతా వెతికి తనకు కావలసిన పుస్తకం తీసుకుంది అమ్మలో. ఆ తర్వాత వరండాలోకొచ్చి కేను కుర్చీలో కూర్చుని పుస్తకం చదవడంలో మునిగిపోయింది. ఎంత లీనమైపోయి చదువుతున్నా ఒక కన్ను ఆడుకుంటున్న పిల్లల మీదే ఉంది. చీకటి పడిపోయింది. 7 గంటలు దాటిన తర్వాత పోచమ్మ అమ్మల దగ్గరకొచ్చి, నేను పోతా దొర్సాని, గాడ టేబుల్ మీద వండినవన్నీ పెట్టినా, మీకు ఎప్పుడు ఆకలైతే అప్పుడు తినండ్రి. యాదగిరి నరసింహులు కూడా కూసుని ఉన్నారు. ఏమన్నా పనుంటే వాళ్ళకి చెప్పు అంటూ వెళ్ళిపోయింది. యాదగిరి నరసింహులు దూరంగా వరండా చివర కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్నారు. రాత్రైపోయింది. పిల్లలకు ఆకళ్ళు మొదలయ్యాయి. అమ్మలు లోపలికెళ్ళి టేబుల్ మీద చూసింది. అన్నం, రొట్టెలు, వంకాయ కూర, సాంబారు, చిక్కటి పెరుగు ఉన్నాయి. అమ్మలు పిల్లలందరికీ అన్నాలు పెట్టేసింది. ఒక గదిలో ఉన్న మంచం మీద 4 పడుకొని కబుర్లు చెప్పుకుంటూనే నిద్రపోయారు. గోడ గడియారం 9 గంటలు కొట్టింది. రామం రాలేదు. వీధిలోకి వచ్చి చూసింది. యాదగిరి నరసింహులు వరండాలో నేల మీదే పడుకొని నిద్రపోతున్నారు. అమ్మల గుండె దడదడలాడింది. ఏం చేయాలో తోచలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.